వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి మానవ పరిపాలన యుగములకు ముంగుర్తుగా నిలిచినటువంటి 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. చాలు. ప్రార్థన. మహామహిమాన్వితమైన ధన్యతలను మాకు కలిగింప చేయుటకు దేవుడవనే నామమును దాటి, కుమారుడవనే నామమును దాటి, అద్వితీయుడవనే నామమును దాటి, మహోన్నతుడనే నామమును దాటి, అమరుడవు సత్య దేవుడవు ఎన్నో ఘనమైన నామములను దాటుకొని మమ్ములను నీవు మాతో ఉండులాగున నీ నామ కలిగినటువంటి మహిమ ధన్యతలను తండ్రి అనే ఒక పిలుపుతో అనుబంధమును దగ్గర పరుచుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన దీవెన గల నామమునకు స్తోత్రములు ప్రభువా. దేవాన్ని హర్షించిన జనులు తండ్రి అని హర్షించులాగున మార్చివేసి, నేను మీకు మీరు నాకు ప్రియులై ఉన్నారని తెలియజేయచ్చు ప్రతినిత్యముని కావలి చాపరములు భద్రపరచి దీవించిన దేవా నీకు అనేక స్తోత్రములు. పొడి ఘనమైన వాక్యమును ధ్యానం చేసుకొనుచు ఉండగా మేము వినవలసిన మాటలనియు గ్రహించుకొనవలసిన మర్మములనియు నాయన వినగలిగే చెవులను ఆలకించగలిగే మనస్సును మాటలు గ్రహింపజేసి నీ వాక్యమును మా భాగ్యముగా మార్చివేసి మహిమ పొందమని కృతజ్ఞతాపూర్వకమైన అర్పణలను ప్రేమపూర్వకముగా అందుకొని దానికి ప్రతిగా తన యొక్క మహిమ రాజ్యముని మాకు గ్రహింపజేసిన మా ప్రియ తండ్రి అయిన యేసు పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థన చేయించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడును మహోన్నతుడును ఎన్నో నామములు కాల్చిన దేవాది దేవుడు మనకు తండ్రిగా మార్చబడిన రీతిని బట్టి మన బాధ్యత అంతయు ప్రభువే అందుకొని తండ్రిగా తన బాధ్యతను మన యందు నెరవేర్చుచు బలపరచి మనలను ఆయన కోరిన బిడ్డలుగా మార్చుకుని వర్ధిల్లింపజేసి ప్రభువే మహిమ పొందునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, తన నామము మహిమ నామమైన దేవుని యొక్క వాక్యమునందు ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ ఆయన యొక్క బిరుదుల కన్నా ఆయనను మనము పిలిచే బంధమే బలంగా కనిపిస్తుంది. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు తండ్రి అనే పదమునకు ఎంతో ఘనమైన విలువ ఉంది. ఈనాడు దేవుని బిడ్డలుగా మనం ఆ పిలుపునకు అర్హులు కాకపోయినా ఆ పిలుపును అందుకొనుటకు మనము పిలుచుటకు అధికారమునిచ్చిన దేవాది దేవుడు ఎంత గొప్పవాడో ఈనాడు చదువుకున్నటువంటి వాక్య భాగమును మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా అతని చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాడట. ప్రియ విశ్వాసులారా, ఈ వాక్యము కరెక్టేనంటారా? రాజు ఎలీషా అనగా రాజగురు. ఇంకా బాగా చెప్పాలంటే వరప్రతిఫలాభి మహిమను పొందుకున్న గొప్ప విశ్వాసం ఎవరంటే ఎలీషా భక్తుడే. ఎంత
అనుబంధము ఎలీషాకు రాజుకు లేకపోతే ఒక గురువును తన తండ్రి స్థానంలో పెడతాడు. ఆఖరి క్షణమునందు ఏ రాజుకైనా సరే ఈ మంత్రి కాకపోతే ఇంకొక మంత్రి, ఈ సైన్యాధిపతి కాకపోతే ఇంకో సైన్యాధిపతి, ఇలాగున వారి యొక్క ఫలితనాన్ని బట్టి వారి పైన వారు చేసిన పనికి బహుమానాలు ఇస్తాము తప్ప వారితో ముందుకు పోవడానికి మనము ప్రయత్నం చేయం. ఈరోజు మన ఇంట్లోనే చూసుకోండి, మన చర్చ్ విషయంలో అలాగే ఇంకన్ని విషయాల్లోనూ సహకారుగా ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో వారికి మనకున్నటువంటి బంధం ఏంటట? మీరే చెప్పండి. ఒక సంఘస్థునికి యాచకున్నటువంటి బంధం ఎలా ఉంటది? ఆత్మీయ బంధం ఉంటుంది. అంతే తప్ప బయట విషయాలన్నింటినీ చర్చించుకోవడం జరగదు. బయట విషయాలన్నింటినీ సంఘములో మనము చర్చించుకునే తలంపులు ఏమి కలిగి ఉండడం జరగదు. అలాగే మన ఇంట్లో పనిచేసే వారే కావచ్చు, వారికి మనము పండుగలు వచ్చినప్పుడు కొత్త బట్టలు ఇస్తాం, డబ్బులు ఇస్తాం. అంతగా మిక్కిలు చూసుకుంటే ఇంట్లో మనం వండుకున్న భోజనమే వారికి పెడతాం. అంతే తప్ప మన కుటుంబంలో ఒకరిగా వారిని చేస్తాం. వారికి అంతకు మించి ముందుకు వెళ్ళడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయం. ఎందుకంటే వారు జీతం కోసం పనిచేస్తున్నారు, మనం వారికి కోరిన జీతాన్ని ఇస్తూ ఉన్నాం. అంతే ప్రియులారా, అలాగనే ఎలీషా కూడా రాజు దగ్గర ఒక నమ్మకమైన వాడిగా పనిచేస్తూ ఆ ఇశ్రాయేలు రాజ్యాన్ని యెహోయాషు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నప్పుడు తన యొక్క మాటలను బట్టి, తన యొక్క జ్ఞాన శక్తిని బట్టి నిత్యము గెలిపేయిస్తూ వచ్చాడు రాజుకు. అంతటి గొప్ప ప్రవక్తగా పేరు పొందాడు. తన గురువైనటువంటి ఏలియా కూడా గొప్ప భక్తుడే, మహోన్నతుడే. ఇశ్రాయేలు రాజులకు, ఐగుప్తు రాజులకు దేవుడు ఈయనే అని చూపించినటువంటి వారు. అయినా సరే ఏలియాను ఎవరైనా నెత్తిని పెట్టుకుని పూజించారా? పూజించలేదు. కానీ ఎలీషాకు మాత్రం ఈ ధన్యత ఎందుకు వచ్చిందంటే దైవజనులు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాడు దైవజనులను మనం స్మరించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క పని భూమికి రావటానికి, సంగముగా మనందరికీ చేర్చబడటానికి గొప్ప ప్రార్థనాపరులుగా నిలబడింది ఎవరు చెప్పండి? దైవజనులు, దేవదాసయ్య గారు. అవునా కాదా? దేవదేవుడు ఎంతో మంది భక్తులు చూసుకుంటూ వచ్చాడు. ఏ వ్యక్తిలోనూ ఏమి లేదు ఈ బైబిల్ మిషన్ అనే మహిమను అందుకునే యోగ్యత ఎవరిలోనూ లేదు. దేశాలు తిరిగాడు, రాష్ట్రాలు తిరిగాడు, పల్లెలు తిరిగాడు, పట్టణాలు తిరిగాడు. ఆఖరికి ఎక్కడికి వచ్చారు దేవుడు? రాజమండ్రి పట్టణంలో ఒక చిన్న ఇంట్లో, ఒక గదిలో, తన మదిలో దేవుడు నిలవబెట్టుకున్నటువంటి ఒక వృద్ధుని చూశారు. చూసారా లేదా? చూసి తన బాధ్యతను ఆయనకు అప్పగించారు. ప్రేమ శ్వాసలను అలాగనే ఈ ఎలీషా కూడా దేవుని యొక్క మహిమను తనలో నిలుపుకున్నవాడు. తనలో నిలుపుకొని దేవుని చిత్తమే ఇశ్రాయేలు యొక్క రాజ్యంలో జరిగిస్తున్నవాడు. అవునా కాదా? మనం ఈరోజు దైవజనుల యొక్క పుస్తకాలను, దైవజనుల యొక్క వ్రాతలను, బైబిల్ మిషన్ యొక్క నియమ నిబంధనలను పాటిస్తున్నామా లేదా? ఇది ప్రత్యేకమైన మిషనరీయు. ఇది లోకమునకు పరలోకమునకు ఏ మాత్రమున అనుసంధానము కాని గొప్ప మహిమను చూపగా మిషనరీయు. ఇది ఇహలోకములకు సంబంధమే కాదనియు దేవుడు మనకు అందించిన వాక్కులను బట్టి మనం సాగుతున్నాం. అందుకే ప్రియ విశ్వాసులారా, ఏమో దేవుడు తన ప్రత్యక్షతని ఇటువంటి కాలంలో మనకు అందించడానికి ఎవరు ఉపయోగపడ్డారు? దేవుడికి దైవజనులు ఉపయోగపడ్డారు. వారే లేకపోతే మన బైబిల్ మిషన్ వచ్చినా, వారే లేకపోతే మనకు సన్నిధి వచ్చినా, వారే లేకపోతే మనకు రక్షణ మహాసంకల్పం అనే ధన్యత వచ్చినా వనంటమ్మా లేదు అనండి. అందరూ ప్రార్థన చేసుకుని సరిపోతాను, ఒక ఆరాధన పాడుకుని సరిపోతాను అంటారు. కానీ మనము దేవునితో చూడగలిగే అనుభవాన్ని సంపాదించుకుని ఎవరి వల్ల? దైవజనుని యొక్క సూక్ష్మ ప్రార్థన వల్ల. దైవజనుని యొక్క రక్షణ మహాసంకల్పం ఆది కాండం ఎక్కడుందో, ప్రకటన గ్రంథం ఎక్కడుందో దానిలో ఉన్న ప్రతి నిత్యమైన మర్మములను అనాది నుండి ఈ యొక్క పునాది వరకు దేవదేవుడు దైవజనుడు క్లుప్తంగా చెప్పారు. అలాగనే ఈ యొక్క ఎలీషా మహాప్రవక్త భక్తుడు కూడా ఆ రాజ్యము యొక్క దేవుడు స్థాపించి ఎన్నుకున్న ఇశ్రాయేలీయుల రాజ్యము కొరకు ఎలీషా ఏం చేశాడు చెప్పండి? ఒక నిబంధన గావించుకున్నాడు.
రాజుల యొక్క క్షేమము, నీతి పరిపాలన, ప్రజల యొక్క శ్రేయస్సు, దేవుని యొక్క ఆజ్ఞ పాటించి ఏం చేశాడు చెప్పండి? ఆ యొక్క ఇజ్రాయేల్ ఎన్నిక జనమైన ఇజ్రాయేల్ పక్షముగా తాను నిలబడి ఘనమైన సేవ తీసుకొచ్చాడు. ఇటువంటి సేవ చేయించినటువంటి ఎలీషా మహాభక్తుడు ఘోరమైనటువంటి వ్యాధితో పడున్నాడంట. ఏం చెప్పండి, చదవనా వచ్చినాన్ని? మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఏం చేస్తున్నాడంట? మరణకరమైన రోగము చేత ఇతడు పీడితుడై ఉన్నాడు. గత కాలంలో ఎలీషా గురించి వర్తమానం అందించిన సమయమునందు మరణించిన యెహోవా ఈ యొక్క ఎలీషా యొక్క శల్యము తగిలి ఒక సైనికుడు ఏమయ్యాడు చెప్పండి? మళ్ళా జీవింపబడ్డాడు. కదల్లేని, ఆలోచన లేని, బలము లేని, ఎటువంటి చలనము లేని ఒక ఎండిపోయిన చర్మహీనమైన శల్యము తగలగా ఒక మానవుడు జీవింపడ్డాడు. కానీ అటువంటి కనుడైన భక్తునికి ఈనాడు మరణ పీడితమైన రోగం చేత ఏం చేస్తున్నాడు? బాధపడుతూ ఉన్నాడు. ఈ బాధను చూసుకు వచ్చిన ఈ రాజు ఆ యొక్క ఎలీషా యొక్క మంచం దగ్గర నుండి కన్నీరు కారుస్తూ ఏమంటున్నా చెప్పండి? నా తండ్రి, నా తండ్రి, రథమును రౌతులను నీవే అని ఏడ్చాడు. ఏమంటూ ఉన్నాడు? ఈ రాజ్యానికి రథమైనా నువ్వే, రౌతులైనా నువ్వే అంటూ ఉన్నాడు. ఈ పదాలకి అర్థం చెప్తానులే కానీ పిల్లారా, ఈ యొక్క ఎలీషాను తన తండ్రి స్థానంలో పోలుస్తూ ఉన్నారు. మన ఆత్మీయ తండ్రి గారు ఎవరు? దైవజనులు దేవదాసయ్య గారు. అలాగని ఈమె దృష్టి యందు మమ్మల్ని ఏలువాడను ఏమైనా మమ్మల్ని నడిపించు వాడు మాత్రము ఎలీషా అని క్లుప్తంగా ఈ వాక్యంలో చెప్పడం జరిగింది. దీనికి ఎలీషా ఏమని సమాధానం చెప్పాలి? ఈ వాక్యాన్ని బట్టి ఎలీషా ఏమని సమాధానం చెప్పాలి? ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనము. రోమాపత్రిక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, గొర్రెలమని మేము ఎంచబడిన వారము. చాలండి పిల్లరా, క్లుప్తముగా అపోస్తలుడైన పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకమునందు నీ జీవితములో ప్రప్రథమంగా మనం అనుకోవాలి. ఈరోజు ఆ రాజు యొక్క స్థానము, మన యొక్క స్థానము ఒకే చోట ఉంది. ఆ యొక్క ఎలీషా అనే భక్తుని యొక్క స్థానము, దైవజనుని యొక్క స్థానం అలాగే ఉంది. ఈ యొక్క ఉపమానమును బట్టి అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు ఏమని? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? చాలండి, ఈ వచనం చాలు. ప్రియులారా, ఆ ఎలీషా చనిపోతే ఇంకొక గొప్ప సలహాదారుడు ఆ రాజుకు రాడా? చెప్పండి. ఏలియా మహారోషము కలిగిన స్వర్తమానికుడనియు, ప్రవక్తనియు, దేవుని యొక్క దాసుడనియు, దేవుని మహిమని భూమి మీద దించిన భక్తుడనియు తెలుసుకున్నా. అతని తరువాత అంతకు మించి 200 ఆత్మశక్తిని పొందుకుని దేవుని యొక్క మహిమను విస్తరింపజేసినటువంటి కనుడైన ఎలీషా రాలేదా? ఇతని తర్వాత ఇంకెవరు లేరా? ఇంకా బాగా ముందుకెళ్తే ఈనాడు ఇజ్రాయేలుకు రక్షణనైతే ఇస్తూ ఉన్నారు. కానీ ఆనాడే బానిసత్వపు మోక్షమును కలిగించిన మోషే ఆ నాయకత్వమును వహించిన తర్వాత మోషే తదుపరి ఇంకెవరో భారం ఎత్తుకోలేదో చెప్పండి. మోషే విడుదలించి కనాను దేశం వరకు నడిపించాడు. తర్వాత నుంచి ఆ బాధ్యత ఎవరి చేతిలో తేలింది? యెహోషువ చేతికి వెళ్ళింది. దేవదేవుడు మన నుండి, తన పని నుండి ఈనాడు నేను కాకపోతే నా తదుపరి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటే వారే మీకు యాజకత్వం చేస్తారు. ఆనాటి కాలమునందు బైబిల్ మిషన్కు మొదటి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఎలీషా అయ్యగారి తరువాత ఎందరో ప్రెసిడెంట్ అయ్యగారు మారారు. ప్రతి ప్రెసిడెంట్ అయ్యగారి యొక్క మనసులోనూ ఎంతో గుప్తమైనటువంటి మర్మాలు
ఎందుకంటే వారి ద్వారా వీరు తరఫీదును పొందుకుంటున్నారు. వారికి ఈనాడు ప్రాముఖ్యముగా ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ కిరణయ్య గారు కూడా అంతే. వారు ఎక్కడో చదువుకుని ఎక్కడో పెరిగి తెలుగు అభ్యాసం లేకపోయినా సరే వారి తండ్రి గారి యొక్క తరఫీదును బట్టి ఈనాడు అంతటి ఘనమైన మిషన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మనం ఈరోజు అనుకుంటాం పిల్లలు ఎలా చేస్తారు, రేపటి తరం ఎలా ముందుకు వెళ్తుందో, కష్టపడతారేమో నష్టపడతారేమో అని. ప్రియులారా, దేవుడు నిన్న ఒక వాక్యం చదువుకున్నాం. నాకు బాగా నచ్చిన వాక్యం. మనము చూపించినటువంటి ప్రేమను మరుచుటకు దేవుడు ఏమి కాడు, అన్యాయస్తుడు కాడు. అవునా కదా? నిన్న దినమందు దానియేలు గురించి చదువుకునేటప్పుడు మనం ఘనమైన వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఏమని? మనము తన పట్ల చూపిన ప్రేమను తాను మరచిపోవడానికి దేవుడు ఏమి కాదు, అన్యాయస్తుడు కాదు. ప్రియులారా, ఆనాడు ఏలియా చూపిన ప్రేమను బట్టి, ఏలియా చేసిన భక్తిని బట్టి ఎలీషా వంటి ఒక మహాగణుడు దేవుని యొక్క దీవెనను బట్టి ఇశ్రాయేలుకు దొరికాడు. ఇప్పుడు ఈ రాజు ఏమని బాధపడుతున్నాడంటే, నీ తర్వాత మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరున్నారు, అందరు గొప్ప వాళ్ళు ఎవరున్నారు, అందరు బలమైన వాళ్ళు ఎవరున్నారని మన సొంత వేదనతో నా తండ్రి అని ఏడుస్తూ ఉన్నాడు. దానికి ఎలీషా అంటున్నావా మాట, ఘనమైన మాట ఒకటి. పౌలు భక్తుడు రాసింది, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువారు ఎవరు అన్నారా లేదా? నేను మీకు శారీరకంగా దూరంగా ఉంటాను కానీ ఆత్మానుసారంగా నేను ఎప్పుడు మీకు దగ్గరగానే ఉంటాను. ఈ రోజు నేను కాకపోతే ఇంకొకరు, నా తర్వాత ఇంకొకరు, మేము మారుతూనే ఉంటాము తప్ప మీ పట్ల దేవుని మీద ఉన్న ప్రేమ, దేవునికి ఉన్న ప్రేమే కాదు, ఎప్పటికీ మారదంటూ ఉన్నా. మీ విశ్వాసులారా, అందుకే ఈనాడు మనం ఎన్ని ప్రార్థనలు, ఎంతమంది భక్తులు, ఎంతమంది యాజకుల దగ్గర మనం వర్తమానం తీసుకుంటున్నాము, బాప్తిసం తీసుకుంటున్నాము, సంస్కారం తీసుకుంటున్నాము. గొప్ప కాదు. ఎంతమంది దగ్గర తీసుకుంటే నేను ఎంతమంది అయ్యగారుల దగ్గర తరబీదు పొందుకున్నాను అంటాం కన్నా, ఎంతమంది అయ్యగారుల దగ్గర నేను దేవుని యొక్క మేలును పొందుకున్నానని కూడా ఎంత బాగుంటుందో చూడండి. అవునా కదా? నాకు 10 మంది అయ్యగారు సంస్కారం ఇచ్చారంటే ఎవరు గొప్ప అంటే, నీకు ఒక్క అయ్యగారి దగ్గర కూడా స్థిరత్వం లేదని లోపం ముద్రేస్తుంది. నేను ఒక అయ్యగారి దగ్గర పెరిగాను, ఒక అయ్యగారి దగ్గర దేవుని యొక్క మేలును పొందుకున్నాను, దేవుడు వారి ద్వారానే దీవించాడంటే అది లోకానికి గొప్పగా ఉంటుందేమో. పార్టీలు మార్చినట్టు దేవుని మార్చేస్తూ, దేవుని సన్నిధిని మార్చేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అది భక్తి అనిపించుకోదు. ప్రియ విశ్వాసులారా, దేవుని వాక్యమును బట్టి అంటూ ఉన్నారు, నేను లేకపోయినా, నా తరంలో ఎవరు లేకపోయినా క్రీస్తు ప్రేమ మిమ్మల్ని నుండి, క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని విడగొట్టేవాడు ఎవరున్నారు చెప్పండి అంటూ ఉన్నా. తర్వాత వచనాలు చూడండి. శ్రమైనను, బాధైనను, కరువైనను, ఉపద్రవమైనను మనలను ఎడబాపునా. ఈ రోజు నేను వ్యాధితో బాధపడుతున్నాను, ఇదిగో అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు, ఘోరమైన వ్యాధిలో ఉన్నారు, మీరు వెళ్ళిపోతే ఇంకెలాగా ఏడుస్తున్నావు. ఇక్కడ వాక్యం ఏమనుంది? వస్త్రహీనత అయినా, గాయమైన, ఉపద్రవమైన, బాధ అయినా, ఏదైనా నీ నుండి నన్ను ఎడబాపునా అంటూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, 17వ వచనం చదవండి. ఆయన మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. ఏంటట? రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మరణమైనను, జీవితమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచున్నాము. గొప్ప వాగ్దానం సార్. ఏది ఆపుతుంది దేవుని ప్రేమ నుండి? దానియేలు సింహపులో ఉన్నాడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు. దీవెన రావడం ఆగిందా? సాతాను ఆపగలిగాడా? లోకం ఆపగలిగిందా? సింహాలు ఆపగలిగాయా? ఎవ్వరు ఆపలేరండి దేవుని ప్రేమ. ఈరోజు స్వస్థత అనుకుంటా ఎవరికి రావటం లేదు శ్రమలు. తాత్కాలికంగా ఈ భౌతిక దేహాన్ని విడిచి వెళ్ళిపోయే
దేవుని యొక్క బిడ్డలమైన మనము ఈనాడు కూర్చొని నా నాన్న నా నాన్న, నా తండ్రి నా తండ్రి, మా అమ్మ మా అమ్మ అని ఏడుస్తూ ఉన్నాము. కానీ మనమే వాక్యం చదువుకుంటాం. మరణము తర్వాత దేవుని ఆత్మ దేవుని యొద్దకే అంటే దేవుని యొద్దకు వద్దు అని నువ్వు ఏడుస్తున్నావా? అంటే నేను నా తండ్రి చెంతకు చేర్చబడ్డానికి నువ్వే అడ్డు పెడుతూ ఉన్నావా? ఎలీషా అంటూ ఉన్నాడు, నన్ను ఈ రోజు నువ్వు ఆపేయవచ్చు, ఒకవేళ ఆపేయవచ్చు, కానీ నేనుండిపోవడం వల్ల అంతకు మించిన దేవుని యొక్క ప్రేమ నీకేమైపోద్ది? దూరం అయిపోతాను క్లుప్తంగా చెప్తారు భక్తులు. అవునా కాదా? ఈ రోజు నీ తల్లి ప్రేమను బట్టి నువ్వు అంత ఆనందపడిపోతున్నావు. నీ తల్లి లేకపోతే చతికిల పడిపోతున్నావు. నీ తండ్రి లేకపోతే ఏదో కోల్పోయాలనుకున్నావు. కానీ అంతకు మించిన దేవుని యొక్క ప్రేమ నీ కొరకు సిద్ధముగా ఉన్నది రానున్న సమయంలో. ఆ ప్రేమను ఈ ప్రేమకే అంత ఆనందపడిపోతే అంతకు మించి దేవుని ప్రేమ ఉన్నదని ఎలీషా ఈ రాజుకు ఘనంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళని రాజు ఎందుకు ఏడుస్తాడు తెలుసా? చనిపోయినోనే బ్రతికించావు నువ్వు, ఈ రోజు నువ్వు మరణ పరిస్థితిలో ఉన్నావు. ఇదిగో మన సైన్యం ఏర్పాటుదని బాధపడుతున్న నాకు నా కన్నులు తెరిపించి పరలోక సైన్యాన్ని చూపించావు నువ్వు. అటువంటి నీలాంటి మహనీయుడు మరణం మీకేస్తుందని ఏడుపు. అవునా కాదా? ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క మహామహిమ కలిగినటువంటి కృపను బట్టి ఇతడు నా తండ్రి నా తండ్రి నా తండ్రిని ఎందుకు ఏడుస్తూ ఉన్నాడంటే, నీవు నన్ను నా తండ్రితో పోల్చుకుంటున్నావు, సంతోషమే. కానీ మనల్ని సృజించిన తండ్రి నిమిత్తం నువ్వేం చేయటం లేదు, ఆలోచన చేయటం లేదు. నా ప్రేమకే ఆనందపడిపోతున్నావు నువ్వు. నా యొక్క సరి అయిన రీతిలో నడిచినందుకే నేను వెళ్ళిపోతున్నది ఎంత బాధపడుతున్నావు. అంతకు మించి ఈనాడు మనల్ని బలపరుస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడని, దేవుడు ఒకడు ఉన్నాడని, నిన్ను నడిపిస్తూ ఉన్నాడని నువ్వేం చేయట్లే, ఆలోచించే. మళ్ళా తర్వాత ఏమన్నాడు చెప్పండి? అదే వచనం తీయండి, 13వ అధ్యాయం 14వ వచనం, 2వ రాజుల గ్రంథం. అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా 14వ వచనం 13, 14. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత తర్వాత చదవండి, అందులోనే కొంచెం ముందర ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. ఇశ్రాయేలీయులకు రథమును రౌతును నీవేనని అక్కడ ఏడ్చాడు. ఈ రథం ఏంటి, రౌతు ఏంటండి? ప్రియ విశ్వాసులారా, రథం ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి? యుద్ధ సమయంలోను ఈ యొక్క రాజును కానీ నాయకుని కానీ కాలు కింద పెట్టకుండా ఘనమైన వేగముతో ఎక్కడికైనా సరే కాలు కింద పెట్టకుండా సరైన ప్లేస్ లోకి తీసుకెళ్ళి వదిలిపెట్టడానికి. అవునా కదా? ఆ కాలంలో రాజులు రథాలు ఎందుకు వాడేవారు? భారం లేకుండా, కష్టం లేకుండా, శ్రమ కలగకుండా, యుద్ధంలో కానీ ఎక్కడైనా అలసిపోకుండా వారి బలాన్ని పెంచడం కోసం ఈ రథం ఏం చేస్తుంది? మనం మోస్తూ ఉంటది. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు కూడా మనం మోస్తున్నారా లేదా? ఆయన భుజాల మీద సిలువనే భారాన్ని మోసి, శ్రమనే భారాన్ని మోసి, సంఘాన్ని మోసి ఏం చేస్తూ ఉన్నారు మన నిమిత్తం? ఆయన రథములో మన నిమిత్తం సాగిపోతూ ఉన్నారు. ఈనాడు సంఘము నడిపింపబడుతుందంటే ఎవరి వల్ల? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఏమని చెప్పండి? ఆయన యొక్క భారము, సిలువ భారము, మన భారము, లోక భారము అన్ని భుజం మీద ఆయన ఎక్కించుకుని రథములో మన కొరకు పనిచేస్తూ వచ్చారు. అలాగని అందుకే దైవజనులు ఏమన్నారు? ఈనాడు మనం ఎంత గొప్పమైనా కావచ్చు, ఈ మనిషి ఎంత కష్టపడి నడిచినా సరే ఇక్కడ నుండి విజయస్థలం దాకా నడుస్తామేమో, ఇంకా బలవంతులైతే కోవుడు దాకా నడుస్తాం, మహాయుధ రాజు నుండి నడుస్తాం. ఇక్కడ నుండి కాకినాడ దాకా నడవమంటే నడవగలమా? నడవలేదు. విజయవాడ దాకా నడవమంటే నడవలేదు. ప్రియ విశ్వాసులారా, ఇశ్రాయేలైన వారు బట్ట నలగకుండా, చర్మం అలిసిపోకుండా, దాహము లేకుండా, ఆకలి లేకుండా, గాయములు తగలకుండా అంతటి కఠినమైన ప్రయాణాన్ని ఎలా చేశారు చెప్పండి? చెప్పండి. అయ్యగారు ఏమని రాస్తారు పాటలు? ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు
చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనములో చదవండి. 15వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉండినే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. అర్థమైందా? అందుకే అయ్యగారు ఇంకో పాటలు రాస్తారు. స్వంత శక్తితోను యేసు ప్రభుని నెరుగలేను, స్వంత శక్తితోను యేసు ప్రభుని చేరలేను. నేనెంతగా ప్రభుని కలసి కొన్ని చెంత చేరలేను, నేనెంత నడచిన ప్రభుని కలసి కొన్ని చెంత చేరలేను. ద్రాక్ష, ఈ యొక్క ద్రాక్ష పళ్ళు, ఆ యొక్క సమూహము ఎంత దృఢంగా ఉన్నా సరే, తీగ ఎంత చిన్నగా ఉన్నా సరే, దాన్ని అంటి పెట్టుకుంటేనే దానికి విలువ, దాన్ని అంటి పెట్టుకుంటేనే దానికి ఫలింపు. దేవుడు అదే అంటూ ఉన్నారు. ఎప్పుడైతే దాని ఉన్నది విభజింపడంతో అప్పుడు ఏమవుతాట? దాని యొక్క ఫలింపు ఆగిపోతుంది, దాని యొక్క విలువ తగ్గిపోతుంది. అలాగే మీరు నాలో నేను మీలో ఉన్నప్పటికీ మీకు విలువ అంటూ ఉన్నారు ప్రభు. అదే రథమై ఉన్నారు. మనకి ఏమైనా చెప్పండి, ఆయన మన నిమిత్తము గొప్ప రథమై మన నిమిత్తం పనిచేస్తూ ఉన్నారు. పిల్లారా, అలాగని రౌతు అనగా ముందుండి నడిపించే దేవుడు. రౌతు అనగా ఏం చెప్పండి? ముందుండి నడిపించే దేవుడు. ఆనాడు ఇశ్రాయేలీయులు మోషే నాయకుడిగా ఉన్నప్పటికీ పగలు ఎలాగట? మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి వెలుతురుగాను ఎవరికి కానరాకుండా సమూహముగాను దేవదేవుడు ఆ యొక్క మహిమను వారు వికారపరచి వారి యొక్క ప్రయాణం అంతట్లో ప్రభు తోడై ఉన్నారు. ఈనాడు అనుకుంటాం, యేసుక్రీస్తు ప్రభువా ఎంతటి గొప్ప రాజైనా కావచ్చు, ఎంత సూర్యుడైనా కావచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ ఈ రాజుకు మంత్రి ఉండగా ధైర్యం, ఈ మంత్రికి సైన్యాధిపతి ఉండగా ధైర్యం, ఈ సైన్యాధిపతికి ఎదురుగా సైన్యం ఉందనే ధైర్యం. అవునా కాదా? అందుకే ఈనాడు అనుకుంటాం, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. కానీ నిజానికి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే సైన్యాన్ని బట్టి సైన్యాధిపతం, సైన్యాధిపతిని బట్టి మంత్రం, మంత్రుని బట్టి రాజు ఏం కాకూడదు? ఏం కాకూడదు? అంటే అతిశయపడకూడదు. మా రాజుగారు ఉన్నారనే ధైర్యంతో ఏమవ్వాలా? సైన్యం యుద్ధం చెయ్యాలి. అవునా కాదా? ఈనాడు దేవుడు నామనే దేవుని వాక్యము అనే ఖడ్గము చేత ఓ సాతానా నేనేం చేస్తూ ఉన్నా? నీ శిరస్సును ఇప్పుడే కట్టించు ఉన్నా. నిజంగా దేవుడు అనే ధైర్యం మన లేకపోతే పని ఉందా చెప్పండి? ఆయన మనకేమై ఉన్నారు? రౌతు అయి ఉన్నారు. ఇశ్రాయేలైన వారు అంతటి అరణ్యములోను, అంతటి సినాయి పర్వతములోను, ఆ అడవిలోను కనాను చేరే వరకు, ఎర్ర సముద్రము దాటే వరకు ముందు మోషే ఉన్నాడను, అహరోను ఉన్నాడను, ఇంకెవరో ఉన్నారను. ఎందుకు కాదండి? మా ముందు దేవుడు ఉన్నాడు. మా ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు నమ్మకం. మోషే కూడా మన దేవుడైన యెహోవా మనం రక్షిస్తాడనుకో. అంతే తప్ప దేవుడు పంపిన మోషేనైనా నేను మిమ్మల్ని రక్షిస్తానని అనలేదు. ఈ దేవుడు బిడ్డలారా, ఆయన మనకు రథమును రౌతుడై ఉన్నాడు. ఈ యొక్క రాజు ఎలీషాను ఏమంటూ ఉన్నాడు? మమ్ములను భారముగా కాక బాధ్యతగా తీసుకున్న రథమై ఉండి అలాగనే మా ముందు అన్ని విషయంలో నాయకుడిగా నడిపించిన రౌతుగా మిమ్మల్ని ఏం చేస్తావు? ఎంతకాలము భద్రపరిచావు, ఎంతకాలం మమ్మల్ని నడిపించావు అంటూ ఈ రోజు నువ్వే లేవు, ఈ రోజు నుండి నువ్వే లేవు, ఇక్కడ నుండి మన రాజ్య పరిస్థితి ఏంటంటూ ఉన్నాం. దానికి ఎలీషా ఇచ్చినటువంటి గొప్ప మానమే ఆ యొక్క ఘనమైనటువంటి మాట. క్రీస్తు ప్రేమ నుండి నిన్నును నన్నును మనందరినీ వేరుపరిచేవాడు ఎవడు? ఎవడగా? ఎవ్వడునూ లేడు. ఆయన మనము కోరిన బిడ్డలము, ఫలించు,
ద్రాక్షావళి వంటి వారు. ప్రియ విశ్వాసులారా, శ్రమ అంటే ఏం చెప్పండి? శ్రమ అంటే ఏం చెప్పండి? ఒక బిడ్డత తల్లి గర్భములో నుండి ఈ లోకాన్ని చూడాలనే ప్రయాసను శ్రమ అంటారంట. ఏం చెప్పండి? 9 నెలల కాలంలో ఈ లోకాన్ని ఎప్పుడు చూస్తానా, వెలుగుని ఎప్పుడు చూస్తాను. అందుకు ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడంటే, 9 నెలలు గర్భములో ఉండే బిడ్డ ఏమనుకుంటుందంటే, నా తల్లి గర్భమే గొప్ప ప్రపంచం అనుకుంటుందట. ఏంటండి? తల్లి గర్భమే గొప్ప ప్రపంచం అనుకుంటుందట. అందువలన ఎప్పుడైతే ఈ లోకంలో పరుగు పెడుతుందో, ఎంతటి వెలుగును, ఎంతటి విశ్వాన్ని, ఎంతటి మనుషుల్ని, ఇలాంటి వాళ్ళందరూ చూసి ఉలిక్కిపడి భయపడదంట. దాన్నే శ్రమ అనుకుంటున్నాను. ఏం చెప్పండి? ఉలిక్కి పడితే అందుకే పుట్టిన బిడ్డలందరూ ఏడుస్తారు. ఎందుకు? అప్పటి వరకు తన తల్లి గర్భమే లోకం అనుకున్న ఈ బిడ్డ అంతకు మించిన గొప్ప లోకాన్ని చూసి ఉలిక్కిపడి ఏడుస్తుందట. అలాగే మనము కూడా ఈ రోజు మరణం పొందుకుని ఇంతటి లోకమే ఇదే గొప్ప లోకమని, మనం తిరిగిన ఈ ప్రదేశాలే గొప్ప అనుకుంటున్న మనము శ్రమలని, శోధనలని ఇవన్నీ దాటుకుని గర్భము వంటి లోకమును దాటుకుని ఇంకొక లోకాన్ని చూస్తున్నాం. అందుకే ఈ రోజు బాధలు, ఈ రోజు మనకి ఈ బాధలు. అప్పుడు మనం ఊహకందని వంటి పేర్లను చూస్తాం, ఊహకందని రాజ్యాన్ని చూస్తాం, ఊహకందని అద్భుతాలు చూస్తాం. ఇక్కడ చూసినవి ఏ పాటివి కదా. అందుకే ప్రియులారా, తల్లి గర్భము నుండి వెలువడినటువంటి బిడ్డకి ఈ లోకం ఎంత విలువ పడుతూ ఉందో, ఈ లోకము నుండి బయటకు రాబోయి తర్వాత లోకాన్ని చూడటము కూడా అంతే ఘనముగా కనబడుతూ ఉన్న వాక్యం. ఎలీషా అంటూ ఉన్నాడు, నేను నీ రాజ్యాన్ని బాగు చేస్తానను, నేను నీ రాజ్యాన్ని ఏదో వృద్ధి చేస్తానను. ఈ రోజు నేను లేకపోతే ఇంకేమీ లేదమో బాధపడుతున్నావు కదా. నా తర్వాత ఇంకా గొప్పవాడు వస్తే ఏం చేస్తావు? ఆయన బట్టి ఏడుస్తావా? ఆ తర్వాత ఇంకా గొప్పవాడు వస్తే నీ కుమారుడు ఆయన బట్టి ఏడుస్తాడా? ఓ ప్రియ విశ్వాసి, జ్ఞాపకం ఉంచుకో, ఈ రోజు నీ కలిగే శ్రమలు తల్లి గర్భములో ఉన్న బిడ్డపడి ఇబ్బందులు లాంటివి. ఎప్పుడు బయటపడదామా ఈ శ్రమలోంచి, ఎప్పుడు బయటపడదామా ఈ ఇబ్బందులోంచి అని కొట్టుకుంటూ ఉంటాం మన తల్లి కొడుకులు. ఎప్పుడైతే బయటకు వస్తామో ఆ శ్రమలోంచి బయటకు వచ్చాక ఆ మనశ్శాంతులు చూసే మనం ఉలిక్కి పడతాం. ఈ రోజు తొందరగా ఈ శ్రమలన్నింటినీ భరించేసుకుని, ఈ తలపలాన్ని పాటు చేసుకుని పరమాత్మ వెళ్ళిపోతాం అనుకుంటాం. ఎంతటి సూర్యుని వెలుగు చూడని మనము దేవుని రాజ్యం మీద వెలుగును చూడగానే ఏమైపోతాం? వెంటనే మొహం చాటేసుకోవాలా. ఆ లాగున సిద్ధపడాలి ప్రియులారా. 9 నెలలు గర్భంలో ఉన్న బిడ్డకు సంపూర్ణత అన్నట్లు శ్రమల్లో ఉన్న మనమందరము ఆ యొక్క శ్రమలను తట్టుకుంటే సంపూర్ణమవుతాం. అప్పుడు వెలుగు చూసిన బిడ్డ ఏడవకుండా ఉన్నట్లు పరలోకమును చూసుకోవడం మనం ఏమవుతాం? ఆనందపడతాం. అది అనుకుంటున్నారు ఈ రాజు. ప్రియ విశ్వాసులారా, స్వస్థత అంటే శ్రమ, స్వస్థత అంటే పరలోకం. దేని నుంచి నీకు స్వస్థత కావాలి? ఏ విషయంలో స్వస్థత కావాలి? ఏ విషయంలో స్వస్థత కావాలి? రోగాలు ఉండా అవి వచ్చినట్టుగానే వెళ్ళిపోతాయి. ఇంకా కుటుంబ సమస్యలు ఉందా కూర్చుని మాట్లాడుకుంటే ఏమైపోతాయి? పరిష్కారం పడతాయి. మరణము నుండి కావాలా? మరణం నుండి కావాలా చెప్పండి? మరణము నుండి బతకాలనుకుంటున్నారా? ఇక్కడ మరణించిన నువ్వు అక్కడ ఉదయిస్తావు. అంతకంటే పరిష్కారం ఏం కావాలి మనకి? ప్రియ విశ్వాసులారా, ఈనాడు ఎలీషా నీవు ఏడుస్తున్న కన్నీటికి విలువ కడుతూ ఉన్నాడు. ఏమని? నువ్వు ఏడ్చేది నా కోసం కాదు, నేను చనిపోతాను ఏడవట్లా, నేను ఈ రాజ్యాన్ని వృద్ధి చేశాను కాబట్టి, నేను నీ ఎడల కృతజ్ఞతగా ఉండి నిలువబెట్టాను కాబట్టి, ఏ సమస్య రాకుండా చూశాను కాబట్టి, నీలాంటి వాడు ఇంకొకడు ఉండాలని ఏడుస్తున్నావే తప్ప ఇంక వేరే కారణం ఏమైనా ఉందా నీకు? లేదు. అందుకే ఎలీషా ధైర్యం చెప్తూ ఉన్నాను, నన్ను వేరుపరుస్తూ ఉన్నానని బాధపడుతున్నా, నాలాంటి ఇంకొకటి నీకు దొరకడని బాధపడుతూ ఉన్నా, కానీ అంతకు మిక్కిలి మహనీయుడైన దేవదేవుని ప్రేమను నువ్వు మరచిపోతూ ఉన్నావంటూ ఉన్నాను. ప్రియులారా, స్వస్థత అంటే ఏంటో కాదని యేసుక్రీస్తు ప్రభు చెయ్యి పెట్టగా చెవుడు పోవటం, చెయ్యి పెట్టగా నోట్లోంచి మాట రావటం, చెయ్యి పెట్టగా కాలు సరేవి, ఇది కాదు స్వస్థత అంటే. ఆత్మలను మార్చడం స్వస్థత కాదు, ఆత్మను బాగు చేయడం స్వస్థత కాదు. ఈ ఆత్మను బాగు చేసినవి అన్ని కడవరి కాలంలో ప్రభువు చెయ్యెత్తుకునే సమయంలో కూడా మారిపోతాయి అనగా, ప్రభువు చేయి చాపి నా విశ్వాసని తన వైపు చేయి చాపినప్పుడు ఆయన చెయ్యెత్తుకునే క్షణంలో కూడా ఎంతో మంది రాలిపోతామంట. చివరి క్షణము వరకు
అప్పటి వరకు మనము స్వస్థత లేని వారమే. రోగాల నుండో, ఇరుకుల నుండో, ఇబ్బందుల నుండి ఇవి స్వస్థతలు అనిపించుకోవు. ప్రియులారా, మనమే కొన్నిసార్లు అనుకుంటాం, బట్టలు ఆరేసుకునే వాళ్ళు ఏమనుకుంటారు, ఎండ బాగా కాస్తే బాగుంది అనుకుంటాం. అదే పనిలో పొలం దున్నుకునే రైతు ఏమనుకుంటాడు, మా బేసు వర్షం రావాలనుకుంటాడు. అనుకుంటాడా లేదా? ఎండలో బాధపడేవాడు చలి కావాలనుకుంటాడు, చలికాలంలో బాధపడేవాడు ఎండ వస్తే బాగుండు అనుకుంటాడు. ప్రతి ఒక్క మనుష్యులను ఒక్కొక్క ఆలోచన ఉంది. దానికి తగ్గట్టు ఋతువులు మారిపోతాయా? నాకు చలేస్తుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ వచ్చిందా రాత్రి పూట? ఇలా మానవుల యొక్క తలంపులు మారిపోతాయి తప్ప దేవుడు కలిగించిన సృష్టి నియమాలు మాత్రము మారవు. అలాగనే ఎలీషా అంటూ ఉన్నాడు, నేను కాకపోతే ఇంకొకడు వస్తాడు, నేను కాకపోతే ఇంకొకరు నిన్ను చూసుకుంటారు. కానీ ఈ యొక్క ఘనమైనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి బాధ్యత నుండి, దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని వేడి చేసేవాడు ఎవడు? ఇంకా రాడు అంటూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, అదే ధన్యతండి, అదే స్వస్థండి. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమ నుండి నువ్వు వేరుపరచబడతావో ఆ రోజే మన జీవితంలో అన్నీ కోల్పోతాం. నిజంగా స్వస్థతే లేదనుకుంటాం మనం, నాకేం లేదనుకుంటాం. అదే లేకపోతే వచ్చిన రోగం ఎలా జరుగుతుంది? అదే లేకపోతే కలుగుతున్న కుటుంబ కలహాలు కూర్చుని మాట్లాడుకుంటే ఎలా అయిపోతున్నాయి? నిజంగా ఆనాడు కూడా హేబేలు కయ్యలు కూర్చుని మాట్లాడుకుంటూ సరిపోయినేమో. ఏమండి, అవునా కదా? వారికి ఆ తలంపు దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే ఆనాడు వారు చేసిన పాపమే వారిని మింగేసింది. యేసు క్రీస్తు ప్రభు వారు ఈనాడు మనకు ఆ తలంపించారు. మంచి చెడ్డలను తెలుసుకునే తలంపించారు. ఏది నీతో ఏది న్యాయమో చెప్పారు. ఆనాడు చూసారా, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలా అడిగినప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించండి, కానీ ఈ ధర్మశాస్త్రం అనుసరించి మీరు కూడా నీకు పరులై ఉండాలన్నాడు. ఈనాడు మనకు ఆయన మంచి చెడ్డలను బోధించారు కాబట్టి ఈ లాభం. లేకపోతే మనం కూడా ఒక రోగం తెలుసుకుని గొడవ పెట్టిన ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదే స్వస్థత అంటే ఎలీషా గుప్తంగా తెలియజేశాడు ప్రియులారా. అందుకే దేవుని యొక్క మహావాత్సల్యతను బట్టి ఆయన ఈ రోజు మనం చేయించున్న పనికి, మనం నడుచున్న రకంగా ఆయనే రథమై ఉన్నాడు. మనం ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు, ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో చెప్పి రౌతై ఉన్నాడు, నాయకుడై ఉన్నాడు ఆయన. అందుకే ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క మహామహిమ కలిగిన కృపను బట్టి ఆయనే మన నిమిత్తము ఘనమైన నాయకుడిగా వ్యవహరించి ఆయన ఘనమైనటువంటి సిలువ భారములు ఎత్తుకున్నట్లు, మన యొక్క పాప భారములు ఎత్తుకున్నట్లు సంఘ భారములు ఎత్తుకున్న దేవాది దేవుడు రేపటి మహిమ కాల సమయమునందు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములతో మిమ్మల్ని అన్ని విషయములు బలపరిచి దీవించి మహిమ పొందుగాక. ఆమె పరిశుద్ధుడా, నీకు అనేక స్తోత్రములు. అద్వితీయ సత్యదేవుడమైన నీవు నీ యొక్క మహావాత్సల్యత ఆకృపలను బట్టి నేను కోరిన నీ బిడ్డలు నాయన ధనపరచబడ్డారు, దీవపడ్డారు. అన్ని విషయములో తండ్రి అజేయులు నిలిచి ఉన్నారు నాయన. ఎందుకనగా నీ నాయకత్వము, ఎందుకనగా నీవు మమ్మల్ని తండ్రి నడిపిస్తున్న దేవుడు. ఏదో ఈ కాలమునందు మాకు కలిగిన సమస్తమును బట్టి గొప్పవారు అనుకుంటున్నాము, కానీ నీ మహిమను బట్టి గణపరుస్తున్నామని తెలుసుకోవడం భాగ్యము ప్రభువా. ఆ తలపురున్న ప్రతి బిడ్డను మీరే బలపరచండి, దీవించండి, సహాయకులై నడిపించుము స్వామి. స్తోత్రములు. నీవే నీ బిడ్డలందరికీ నీ వాక్యమును మన హృదయంలో భద్రపరిచి బలపరిచి దీవించి మహిమ పొందమని దీవెన కలిగిన ఆశీర్వాదములకు అంతస్తులకు పాత్రుడై నిలిచిన యేసు పరిశుద్ధ కృపగల దివ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువు దీవించి మహిమ పొందునుగాక. ఆమేన్. మరణాత. సంతోషము.